భారతదేశానికి సంబంధించి ఒక పక్కన ఈ మధ్యనే భాషకు సంబంధించినటువంటి వివాదం తెర మీదకు వచ్చి క్రమక్రమంగా ముదిరి పాకాన పడుతున్నటువంటి నేపథ్యంలో భాష వ్యవహారంలో ఎవరి ఆలోచన ధోరణి ఏ విధంగా ఉంది అన్నటువంటిది ఇక్కడ కీలకమైనటువంటి అంశం. ఎవరి ఇప్పుడు భాష పరంగా అసలు భారతదేశంలో ఎవరెవరు ఎక్కువ ఏది వాడుతున్నారు? హిందీని మాట్లాడేవాళ్ళు కేవలం 45% మంది టోటల్ దేశంలో, ఇంగ్లీష్ 8%, బెంగాలీ 7%, మరాఠీ 7%, తెలుగు 6%, తమిళ్ 5%, ఉర్దూ 4%, మలయాళం 2%, పంజాబీ 2%, మైథిలి 1%, ఒడియా 33%, కన్నడ 4%, గుజరాతీ 4%, ఉర్దూ 4%, మలయాళంలో 2%. ఇట్లాగ ఉన్నది ప్రాంతీయ భాషల పరంగా. హయ్యెస్ట్గా బెంగాలీ, మరాఠీ, ఆ తర్వాత తెలుగు, ఆ తర్వాత తమిళ్. టోటల్గా చూస్తే తమ మాతృభాషలో చదువుకోవడానికి ఇష్టపడే వాళ్ళని ఎవరు ఆపట్లేదు, కానీ వాళ్ళు ఇష్టపడట్లేదు అన్న పాయింట్ని గుర్తు చేస్తున్నారు.